అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం పరమాన్నం. మరి ఈ పరమాన్నం కోసం 3/4 గ్లాసు బియ్యం, రిమైనింగ్ 1/4 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాసు పాలు, 1.5 గ్లాసు వాటర్ పోసి నానబెట్టుకున్న బియ్యం, పచ్చిపప్పు కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా రెడీ అయిన రైస్ని ఒకసారి చెక్క గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు మెత్తగా దంచిన బెల్లం, 1 గ్లాసు పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో బెల్లం కరగనివ్వాలి. అంటే 2 నిమిషాలు పడుతుంది. బెల్లం అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ చక్కెర, యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, కొంచెం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు 1/1 రోస్ట్ చేసుకొని దీన్ని పొంగల్లో కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన పరమాన్నం కమ్మగా ఉంటుంది, అలానే స్పీడ్గా చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ముందు 1 స్పూను నెయ్యి వేసుకొని నైవేద్యంగా పెట్టుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.